ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్లు చేయండి, చేసి వాళ్ళని కూడా వాటివో నోటీస్ ఇస్తారో, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్కి ఎగిరికి వచ్చి 5 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే. మరి నారా లోకేష్ గారి సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా. చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం. ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవట్లా, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం. ఎక్నాలెడ్జ్మెంట్ సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం. అది ఒకటి. రెండవది సజ్జా అజయ్ అంట, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు, వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. అలాగే స్వాతి రెడ్డి అంట, ఈమె రెడ్డి కాదంట, మార్చుకున్నారు పాపం. ఎందుకంటే రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈమె అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా? అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా. ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాం ఇవాళ, మరి కేసు పెట్టండి, చేయండి. ఇదిగో అజయ్ చౌదరి 1 అంట, ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతిలో ఆ తొట్టులో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు. అట్లాగే గాయత్రి అంట, ఇది కూడా అదే, అలాగే పెట్టారు పోస్టింగ్స్. అలాగే భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి. ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్నీ కూడా మచ్చుకు 1-2 చూపిస్తున్నాం. ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ, సోషల్ మీడియా వారిని, ఐటీడీపీ వారిని, ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. అది వసూలు. ఈ విధంగా అన్ని ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే, ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు.